హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు సత్యభామ గురించే వీడియో చేస్తున్నాను. చేయకూడదు అనుకున్నాను, కానీ కొన్ని కమెంట్స్ అండ్ ఆల్సో ఒక వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ఒక విమెన్గా కావచ్చు, ఒక హిందూ విమెన్గా, హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే ఒక మహిళగా నేను ఖచ్చితంగా వీడియో చేయాలి అనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను, ఆమె పైన మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ ఆల్సో పాజిటివ్ కమెంట్స్ అయితే వర్షం లాగా కురిశాయి. అందరికీ కమెంట్స్ పెట్టిన, లైక్ చేసిన, వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అనేవి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో పైన మేబీ ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. ఇది కూడా ఎందుకు చేయాలి అంటే, నిన్ననే ఒక వీడియో చూశానండి. చాలా అంటే చాలా వరస్ట్ అయిన పదాలతో ఒక క్లిప్పింగ్ అనేది వాళ్ళు ప్లే చేశారు. మీకు ఆ క్లిప్పింగ్ని నేను ఇక్కడ ప్లే చేయాలి అని అయితే అస్సలు అనుకోవట్లేదు. చెవులతో వినకూడని మాటలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి మీకు ఎవరికైనా ఆ వీడియోలో క్లిప్పింగ్స్ కావాలి, అది ఎవరిది అనేది కూడా నేను చెప్తాను. బట్ ఆ వీడియో క్లిప్పింగ్ కావాలి అంటే మీరు ఆ మాటలు వినాలి అనుకుంటే గోపి సనాతన సేవ అనే ఛానల్లో లైవ్లో ఉంటుంది, వెళ్ళి వినండి. తరించేవాళ్ళు, ఈ నెగిటివ్ కమెంట్స్ ఎవరైతే పెట్టారో తరించేవాళ్ళు ఆ మాటలు విని మంచిగా తరించండి. ఇక నెగిటివ్ కమెంట్స్ అంటే మనకు 1-2 వచ్చాయి, వాటికి స్పందించాల్సిన అవసరం లేదు. బట్ స్పందిస్తూ ఉన్నాను. ఎందుచేత అంటే ఈ వీడియో చూడకపోయింటే మేబీ నేను స్పందించకపోయేదాన్ని, వాటిని జస్ట్ అలా తీసుకున్నాను. బట్ ఎందుకు అంటే ఏం పెట్టారు, ఆడదే ఆడటానికి శత్రువు. ఓకే, అది పక్కకు పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఆవిడ నిజం మాట్లాడుతుంది కాబట్టి మీకు ఎక్కడో కాలుతోంది, సరే అది. ఇంకొకటి ఇంకా ఏదో పెట్టారు, ఆవిడను చూస్తే కడుపు మంట, లేకపోతే ఆవిడని సపోర్ట్ చేయాల్సింది మాని వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా ఒక అన్నట్టుగా కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి. సో వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీరందరూ ఖచ్చితంగా వెళ్ళి గోపి సనాతన సేవ అనే ఛానల్లో లైవ్లో వాళ్ళ హస్బెండ్ గారు, మొగుడు గారు మాట్లాడిన మాటలు విని వచ్చి మరీ కమెంట్ పెట్టండి, చూద్దామంట. అసలు ఆ మాటలు ఒక వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము అని ఈవిడ చెప్పుకొని బయటికి జబ్బలు చర్చుకునే ఈ మహిళా శిరోమణి భర్తతో ఇలాంటి మాటలు ఎదుటి మనిషిని అనిపిస్తోంది అంటే వీళ్ళ ఇద్దరూ కూడా దొందే, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈవిడ యూట్యూబ్లో డైరెక్ట్గా వచ్చి తిడుతుంది, నీ మగతనం ఏంటి చూపించు, కావాలంటే పైకి రా చూద్దాము, నన్ను టచ్ చెయ్యి చూద్దాము, ఇలాంటి వర్డ్స్ అనొచ్చు. అవతలి వాళ్ళు షికండినో తాటకినో రావే అంటే నీకు బూతులు. మరి నీ మొగుడు గారు తిట్టిన వాటిని బూతులు అనరా? వాటిని ఏమంటారు, పద్యాలు అంటారా, లేకపోతే శ్లోకాలు అంటారా, ఏమంటారు? వాటిని బూతులు అనకపోతే మరి ఏమంటారు? ఇప్పుడు పుట్టిన పిల్లలకి కూడా బూతులకు, నార్మల్ తిట్లకు లేదా కొన్ని పదాలకు డిఫరెన్స్ ఉంటుంది. ఒక్క నిమిషం అడుగుతాను, లకారాలు మకారాలు వాడే వాటిని బూతులంటారా, లేకపోతే షికండి, తాటిక, దయ్యము, రావే, పోవే ఇలాంటివి బూతులంటారా? మీరే కమెంట్ చేయండి. ఈవిడ గారికి అవి బూతులంట యూట్యూబ్లో పెద్దగా వీడియో చేసి నానా రభస చేసింది. కరుణాకర్ నన్ను బూతులు తిట్టేశాడు అని ప్రొజెక్ట్ చేసావు యూట్యూబ్లో. మరి దీన్ని ఏమంటారు? లైవ్లో వచ్చి మీ ఆయన లకారాలు మకారాలు జ్ఞానాకారాలు అన్నీ కూడా కూసారు కదా, మరి దాన్ని ఏమంటారు? దాన్ని బూతులు అనరు కదా. అష్టోత్రాలు, సహస్రనామాలు ఇవి అన్నమాట. అసలు నువ్వు ఎవరిని వదిలావు సత్యభామ? ఏ గురువుని వదిలావు? నువ్వు గురువు అనుకునే చిన్నజీఆర్ స్వామిని తప్ప ప్రతి ఒక్కరిని కించపరిచావు, ప్రతి ఒక్క గురువును నిందించావు, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అంటకట్టావు. ఇక నార్మల్ పీపుల్ని నువ్వెలా వదులుతావు చెప్పు? గురువులనే వదలలేదు. అసలు అంతటి పరిజ్ఞానం నీకుందా లేదా? నువ్వు భగవద్గీత చదివావు, రామాయణం చదివావు, మహాభారతం చదివావు, శ్లోకాలన్నీ చదువుకున్నావు, పురాణాలు చదివావు లేదో మనకు తెలీదు. ఓకే, ఇవన్నీ చదివావు. బట్ గురువుగా వాళ్ళకు ఒక స్థాయి ఉంటుంది, ఒక పరిజ్ఞానం ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది, సరస్వతి కటాక్షం ఉంటుంది. అలాంటి వారిని నువ్వు ఎన్ని మాటలతో దూషించావు? గరికపాటి గారిని ఎలా అవమానించావు? ఆయన సరస్వతి పుత్రుడు అంటే కాదంటారా? ఆయన పర్సనల్ లైఫ్స్ వదిలిపెట్టండి, ఆయన జ్ఞానాన్ని చూడండి. ఇక్కడ ఆ పర్సనల్ లైఫ్ కూడా కొంతమంది పనికి మాలిన వాళ్ళ వల్లే కదా అది బయటకు వచ్చింది. పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్గా ఉంటేనే కదా బాగుంటుంది. యూట్యూబ్ వచ్చాక ఎవరికి పర్సనల్ లైఫ్ అనేది లేకోకుండా చేసేస్తున్నారు. కొంతమంది కొంత ఏమంటారు, పగపట్టి అలాంటివన్నీ కూడా బయటికి కక్కేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎలా కొట్టాలో, ఏవిడతో కొట్టాలో నిజంగా ఆ దేవుడే చూసుకుంటాడేమో. ఇక ఈవిడ గారి విషయానికి వస్తే, ఒక హిందూ స్త్రీవి అయ్యుండి మగవారిని ఏ విధంగా సంబోధించాలి? సరే, నువ్వు రావే అంటే నువ్వు పోరా అంటే వాళ్ళు రావే అంటారు, నువ్వు ముట్టుకో చూద్దాము అంటే వాళ్ళు ఇంకొక డబుల్ మీనింగ్ డైలాగ్తోనే చెప్తారు, కాదంటావా? అసలు ఛాన్స్ ఎవరు ఇచ్చారు? నువ్వే కదా. ఫస్ట్ కెలుక్కున్నది ఎవరు? నువ్వే కదా. వాళ్ళు ఏం చేసుకుంటే, వాళ్ళు ఫోన్పేలు పెట్టుకుంటే నీకెందుకు, గూగుల్ పేలు పెట్టుకుంటే నీకెందుకు, బిచ్చగాళ్ళని ఎందుకు అంటున్నావు అంటే నీకైట్టు నువ్వు
ఒక ఛానల్ రన్ చేస్తున్నావు, నువ్వే మేబీ ఎడిటర్ అయి ఉండొచ్చు, అన్నీ తమ్నైల్ డిజైనింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, అన్నీ నువ్వే, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, అన్నీ నువ్వే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నువ్వు మంచి స్కిల్ ఉంది, నీలో పట్టు ఉంది నీ మాటల పైన, మేబీ నువ్వే స్క్రిప్ట్ రైటర్ అయి ఉండొచ్చు. ఆర్ నీకు అంత స్తోమత ఉండి ఉండవచ్చు, ఒక 10 మందిని మెయింటైన్ చేసేంత, అంటే యాజ్ ఎ జాబ్ ఇచ్చి నువ్వు మెయింటైన్ చేయగలవేమో. బట్ వాళ్ళు అలా ఒక సంస్థను నడుపుతూ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర దాదాపుగా ఒక 10 to 15 మెంబర్స్ అయినా వర్క్ చేయాలి అంటే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి. ఎలా ఇస్తారు? అడిగితే తప్పే ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఎన్జిఓస్ అన్నీ కూడా జనాల డబ్బుతోనే కదా కొంతమేర నడుస్తూ ఉన్నాయి. ఎంత పర్సనల్గా పెట్టుకున్నా కొంత అవసరం పడుతుంది కదా. అయినా నీకెందుకు నొప్పి? ఇచ్చేది జనాలు, ఇచ్చేది హిందువులు, నష్టమో కష్టమో వాళ్ళు ఇస్తూ ఉన్నారు కదా, నీకెందుకు అంత బాధ? నీకు ఇవ్వలేదనా? నువ్వు పెట్టు, జీపే పెట్టు, ఫోన్పే పెట్టు, ఇంకేదైనా పెట్టు, నీకు కూడా మేబీ నీ ఫ్యాన్స్ ఇవ్వచ్చు, పెట్టి చూడు, ట్రై చెయ్యి. అంతేకాని నువ్వు పెట్టుకోలేదు, పక్క వాళ్ళు పెట్టకూడదు, నేను తినలేదు నువ్వు తినకూడదు అంటే ఇది ఎక్కడి న్యాయము? అసలు ఆలోచించాలి కదా ఒక మాట అనే ముందు. నువ్వు ఏరా పోరా అంటే తప్పు లేదు, వాళ్ళు రావే పోవే అంటే నీకు బూతుల్లాగా కనిపిస్తాయి. నీ మొగుడు పచ్చి లకారాలు తిట్టవచ్చు, నిన్ను శిఖండి అంటే నీకు బూతులాగా వినిపిస్తుంది. ఇదెక్కడి న్యాయము? సమన్యాయం అంటారా దీన్ని ఎవరైనా? ఏమన్నా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సేమ్ అంటావు కదా, మరి అప్పుడు తిట్లు కూడా అలాగే తిట్టారా? వాళ్ళు తిట్టట్లేదు కదా. ఎందుకంటే నువ్వు ఒక ఆడదానివి అనే రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి. నిన్ను లకారాలతో తిట్టాలంటే వాళ్ళకి ఎంతసేపు? వాళ్ళకి బూతులు రావా? వస్తాయి కదా. నీకంటే నీ భర్త కంటే కూడా బాగా రావచ్చు బూతులు, రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళు తిట్టకుండా మానుకుంటారా? ఇప్పుడు నీ భర్త వెళ్ళి వాళ్ళని తిట్టాడు, వాళ్ళు వచ్చి నిన్ను తిడితే ఏం చేస్తావు? ఏం చేయలేవు, గప్చుపని నోరు మూసుకుని ఉండడమే కదా. అవసరమా ఇదంతా? ఒక హిందూ స్త్రీ అయ్యుండి హిందూ ధర్మాన్ని ఇలా పనికిరాని ఈగో కోసము ఇలా డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా చేస్తూ ఉన్నావు నువ్వు అంటే అసలు నిన్ను ఏమనాలి? ఏ పర్పస్ కోసము నువ్వు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నావు? ఇలా నీ భర్తను రెచ్చగొట్టి పక్క వాళ్ళ ఛానల్స్లో మాట్లాడిస్తూ ఉన్నావు. ఏం పర్పస్ ఉంది నీ వెనక? అసలు నీ వెనక ఎవరున్నారు? నీకు అమౌంట్ ఉండి ఉండవచ్చు, ఆర్ఎల్స్ ఎవరైనా ఇలా మాట్లాడమ్మా ఇచ్చి ఉండవచ్చు. నీకు బుద్ధి జ్ఞానము ఎక్కడికి పోయింది? హిందూ ధర్మం కోసం పోరాడతాను అని ఛానల్స్ పెట్టిన నువ్వు, హిందూ ధర్మం కోసము ఇంకొక ఛానల్స్లో వర్క్ చేసిన నువ్వు, ఇప్పుడు ఏ హిందూ ధర్మం కోసము నువ్వు ఈ విభేదాలు సృష్టిస్తూ ఉన్నావు? ఇవన్నీ బయటికి రావాలి కదా. వస్తాయంటారా? చూద్దాం ఇంకా ఈ విడగారు ఎలా స్పందిస్తారో. ఆయన లైవ్ పెట్టాడు, ఆ లైవ్ ఎవరైనా చూడాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఆ మాటలు వినాలనుకున్న వాళ్ళు దయచేసి అక్కడ వెళ్ళండి. నేనైతే ఇక్కడ ప్లే చెయ్యట్లేదు, అస్సలు మనం వినలేము. సో వినేంతటి ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే గోపి సనాతన సేవ అనే ఛానల్లో లైవ్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆయన యొక్క బూతు పురాణం ఎలాంటిది అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక రేపటి నుంచి స్పందించకూడదు అని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి ఏదైనా ఇష్యూ జరిగితే డెఫినెట్గా యాజ్ ఎ హిందూ ఉమెన్గా డెఫినెట్గా స్పందిస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఇంకా నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన వీడియోస్ ఎలాంటివి అనేది ఒక్కసారి చూడండి. అంటే పాత వీడియోస్ కూడా చూడండి, అందులో అన్నీ కూడా మనకు పాలిటిక్స్ గురించి కావచ్చు, మంచిగా న్యూస్లు, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తున్నాను నా వేలో. నాకు ఏ విధంగా అయితే విశ్లేషించడం వస్తుందో నార్మల్ వేలో అలానే విశ్లేషిస్తూ ఒక వీడియోస్ అనేవి చేసి పెడుతున్నాను. డెఫినెట్గా మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.